హాయ్ అండి. నెక్ కోసం క్రాస్‌గా కట్ చేస్తాం కదా పీసెస్‌ని. అవి జాయింట్లు వేసుకోవాలి. ఎందుకంటే మన నెక్ ఎంతుందో అంత ఉండదు. ఇలా క్రాస్‌గా కట్ చేసుకొని జాయింట్ వేసుకుంటాం కదా! సో, నీట్‌గా రావాలంటే ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఒక పీస్‌లో ఉన్న క్రాస్‌ని ఇంకో పీస్‌లో ఉన్న క్రాస్‌ని ఇలా ఆపోజిట్‌లో పెట్టేసుకుంటే మీకు చక్కగా జాయింట్ అయిపోతదండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా! ఇలా వన్ సైడ్ ఎంత వెడల్పు ఉండాలంటే 1.5 ఇంచ్ ఉండాలండి. ఎందుకంటే ఫోల్డ్ చేస్తాము. తర్వాత కొంచెం నీట్‌గా కట్ చేసుకుంటాం కదా! సో, మనకి 1½ ఇంచ్ ఉందనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇది నార్మల్ పైపింగ్ అండి. నార్మల్ పాదంతో నార్మల్ పైపింగు. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని చక్కగా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ వస్తా ఉంటది. సో, అలా రాకుండా ఉండటానికి నీట్‌గా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ కోసం పర్ఫెక్ట్ క్లాత్ అయితే రెడీ అయిపోతది. ఈ క్లాత్ వచ్చేసి మనం టిష్యూ క్లాత్ వాడతాం. లేదంటే పాలిస్టర్ క్లాత్ వాడతాం. మనకి కొంచెం పార్టీ వేర్ శారీస్ ఉంటాయి కదా! పట్టు శారీస్ మీదకైతే టిష్యూ క్లాత్‌లు వాడితేనే లుక్ అనేది బాగా హైలైట్ అవుతదండి. డైలీ వేర్ వాటికి వాడితే అంత బాగోవు. అయినా కాస్ట్